దేవుని బిడ్డలారా, హస్త నిక్షేపణము అనేటువంటి అంశమును మనము ధ్యానం చేసుకుంటా ఉన్నాము కదా. మొట్టమొదటిగా మనము ఇందులో భాగంగా ఒక మాట మనం గడిచినటువంటి ఎపిసోడ్లో నేర్చుకున్నటువంటి దానిని జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. హస్త నిక్షేపణము అంటే తల మీద చేయి ఉంచటం అనేటువంటి మాట మనం నేర్చుకున్నాం కదా. అంత మాత్రమే కాదు, రోగుల మీద చేతులుంచి ప్రార్థన చేయటము కూడా హస్త నిక్షేపణమే. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించినటువంటి మరొక మాట ఏమిటంటే, హస్త నిక్షేపణము వలన కలిగిన కృపావరమును నీవు ప్రజ్వలింప చేసుకోవాలి. మనం అభిషేకించబడినటువంటి మనం పొందుకున్నటువంటి అభిషేకాన్ని మరలా మనము అందులో ముందుకు బలంగా అడుగు వేసేటువంటి అనుభవంలో ఉండాలి. ఇంకొంచెం క్లియర్గా మీకు చెప్తాను ఒక మాట. బలంగా ముందుకు అడుగు వేయటం అంటే మనము విన్నటువంటి మాటే, మనం నేర్చుకున్నటువంటిదే. మనము పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడి అన్య భాషలతో మాట్లాడేటువంటి ఆ వరాన్ని మనం పొందుకొని దేవునితో సూటిగా మాట్లాడుతూ ఉండి కొంతకాలం మనము ఆ అనుభవానికి దూరం అయిపోయామనుకోండి, కొంత సమయం అలానే గడిచిపోతూ ఉంటే దేవునికి మనకు మధ్యలో ఆ ఎడబాటు అనేటువంటిది కూడా అలానే పెరుగుతూ ఉంటుంది. ఈ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నేను అభిషేకించబడ్డాను కదా, నేను ఎప్పుడు ప్రార్థన చేసినా పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే నా దగ్గరకు వస్తాడని అనుకోవద్దు. ఆ వెంటనే వచ్చేటువంటి అనుభవంలో నువ్వు నిలిచి ఉండి నడవాలి అంటే నువ్వు అన్య భాషలతో పరిశుద్ధాత్మతో అభిషేకించబడి నిత్యము ప్రార్థన చేసేటువంటి అనుభవంలో నువ్వు నిలిచి ఉంటేనే ఇది జరుగుతుంది. కొన్ని నెలలు నువ్వు దేవునికి దూరంగా ఉన్నావనుకోండి, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తూ ఆయన సన్నిధిలో ఏకీభవించనటువంటి అనుభవంలోనే నువ్వు ఉంటే ఆయన నీ దగ్గరికి ఎలా వస్తాడు? నువ్వు పిలిచిన వెంటనే ఆయన పలుకుతాడా? పలకడేమో కదా. నీకు ఆయన దూరం అయిపోతే, నీ మాట విననంతగా ఆయన దూరంగా అయిపోతే ఎట్లా? అందుకని అనుభవంలో ఉండకుండా మనం దానిని ప్రజ్వలింప చేసుకోవాలి. మరొక మాట ఇందులో భాగంగా మనం నేర్చుకున్నటువంటి మాటే మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే, పెద్దల హస్త నిక్షేపణము చేయగా. మనం ఇంతవరకు దైవ సేవకులు సంఘము మీద, సంఘములో ఉన్నటువంటి వ్యక్తుల మీద, వారి తలల మీద చేయి ఉంచటం అనేటువంటిది జ్ఞాపకం చేసుకున్నాం. కానీ ఇక్కడ లేఖనం మనకు చెప్తున్నటువంటి మరొక సత్యము నేటి దినాన మనము నేర్చుకుని ముందు కొనసాగుదాం. ఏం చెప్తా ఉన్నాడు అంటే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనములో పెద్దలు హస్త నిక్షేపణము చేయగా. విన్నారు కదా ఈ మాట? ఎవరు రాస్తున్నారు ఈ మాట? అపోస్తుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడికి తిమోతికి తెలియజేస్తా ఉన్నాడు. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా, తద్వారా నీకు లభించినటువంటి ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడినటువంటిది ఈ యొక్క అభిషేకము, ఈ యొక్క వరము అని ఆ యొక్క హస్త నిక్షేపణము చేసేటువంటి బాధ్యతను పెద్దలకు కూడా ఉన్నదన్నట్లుగా తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది రెండవ భాగంగా ఉన్నాయి. ఇంతవరకు మనం నేర్చుకున్నాం కదా. కొంతమంది దేవుని యొక్క వాక్యానికి విరోధంగా ఆలోచన చేసి, పెద్దలు అంటే సంఘంలో ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళే అన్నట్లుగా అనుకోవద్దు. దేవుని యొక్క నిర్ణయము వాళ్ళ మీద ఉన్నది. దేవుని యొక్క జ్ఞానంతో వాళ్ళు నింపబడ్డారు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి అనుభవము, ప్రార్థనాపరులు, వారికి సంఘము పట్ల బాధ్యత, భారము ఉన్నది. నశించిపోతున్నటువంటి ఆత్మలను గురించినటువంటి వేదన వాళ్ళు కలిగినటువంటి వారుగా ఉన్నారు. వాళ్ళు లోకము నుండి వెలివేయబడినటువంటి, లేకపోతే లోకాన్ని విడిచిపెట్టినటువంటి వారు.
లోకాన్ని వెలివేసినటువంటి వారు వారి జీవితంలో నుండి, లోకంలో నుండి వెలివేయటం కాదు కానీ లోకాన్నే వాళ్ళు వెలివేశారు. అంటే లోకానికి చాలా దూరంగా జీవిస్తూ ఉన్నారు. ఇటువంటి వారు అందరూ కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి వారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ నేటి దినాల్లో కొన్ని మెయిన్ లైన్ చర్చెస్లో కానివ్వండి, కొన్ని సంఘాలలో ఆ పెద్దల నియామకం ఎలా జరుగుతుందో మీ అందరికీ తెలిసినటువంటి మాటే. మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఎవరైతే డబ్బులు కలిగినటువంటి వారుగా ఉన్నారు, ఎవరైతే కొంచెము పేరు ప్రఖ్యాతులు కలిగిన వారుగా ఉన్నారు, అలాంటి వారిని సంఘములో పెద్దలుగా ఏర్పాటు చేయబడడం లేదు. ఎలక్షన్స్ పెడతా ఉన్నారు. విచారకరం కదా ఇది. పోటీ ఎలక్షన్స్ పెట్టి, ఎలక్షన్లో మనకు తెలిసినటువంటి మాట ఎలా జరుగుతున్నాయో ఎలక్షన్స్, మందు ఇచ్చేస్తూ ఉన్నారు, అందరికీ డబ్బులు పంచుతూ ఉన్నారు. ఎందుకంటే తద్వారా ఆ పదవి ద్వారా కొంత లాభం అనేటువంటిది వాళ్ళకు ఉన్నది అని. ఆ కమిటీలో ఆఫీసులో బేరర్స్గా ఉండటానికి, అంటే ఆ కమిటీలో మెంబర్స్గా ఉండటానికి వాళ్ళు ఎంతగానో ప్రయాసపడతా ఉన్నారు. దేవునికి సేవ చేయాలి, ప్రజలను అభివృద్ధిలోనికి నడిపించాలి, ప్రజలకు ఒక మంచి మార్గాన్ని చూపించాలనేటువంటి తలంపు కాదు. కానీ ఇటువంటి వారు హస్త నిక్షేపణ చేస్తే పరిశుద్ధాత్మ దేవుని కార్యము వారి జీవితాలలో సంఘములో జరుగుతుందా? ఆలోచన చేయండి. అందుకే పెద్దలంటే సంఘంలో విలువ లేకుండా పోతూ ఉంది మందిరాలలో. కానీ పౌలు అపోస్తుల కార్యముల గ్రంథములో, లేకపోతే అపోస్తుల కార్యముల గ్రంథములో తెలియజేయబడినటువంటి ఆ ఎన్నిక చేయబడినటువంటి పెద్దల తీరు నేటి దినాల్లో లేదు. అక్కడ దేవుని యొక్క వాక్యము లూకా తెలియజేస్తూ ఉన్నాడు పెద్దలు అనేటువంటి వాళ్ళు ఎలా ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, లూకా తెలియజేస్తున్నాడంటే లూకా బహుజ్ఞాని అయినటువంటి వాడు కాదు. ఆయన వైద్యుడుగా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన జ్ఞానం ఎంత ఉందో మనకు తెలియదు. కానీ దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగి ఆ పుస్తకాన్ని, ఆ గ్రంథాన్ని, అపోస్తుల కార్యముల గ్రంథాన్ని, లూకా సువార్తలు ఆయన రాశాడు కదా. ప్రభువారు సిలువలో మరణించేటువంటి సమయమున ఆయన రక్తము ఎలాగ బయటకు వచ్చిందో, చెమట రక్తముగా బయటికి రావటానికి కారణం ఏంటి అనేటువంటిది ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఒక్కడే ఆ సువార్తలో దానిని ప్రకటన చేశాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క సంఘములో ఒక ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి వాళ్ళంగా ఉంటా ఉన్నాము అంటే అది ఆషామాషిగా కాదండి. నువ్వు పెద్దగా పిలువబడతా ఉన్నావు అంటే అంత తేలికగా అది నీకు వచ్చినటువంటిది కాదు. దేవుని కృప ప్రణాళిక నీకు ఉన్నది కాబట్టి నువ్వు ఆ రీతిగా ఎంచబడతా ఉన్నావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మూడవదిగా ఈ హస్త నిక్షేపణలో చూచినట్లయితే మనకు అధికారము ఇవ్వబడడానికి, అధికారము మనం పొందుకోవటానికి దేవుడు హస్త నిక్షేపణ కార్యాన్ని ఏర్పాటు చేశాడు. ప్రియదేవుని బిడ్డలారా, నీవు ఒక అధికారిగా ఆ ఉన్నటువంటి ఆ సమాజములో, ఆ సంఘములో చాలామంది ఉండొచ్చు. 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, 10,000 మంది ఉండొచ్చు, 1,00,000 మంది కూడా ఉండొచ్చు సంఘంలో. కానీ ఆ సంఘములో దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడంటే నీకు ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉండాలి కదా, ఉన్నది కదా. అది నీ సొంత జ్ఞానము కాదు, సొంత ఆలోచన, సొంత తెలివితేటలు, ఇవన్నీ మనకు సంబంధించినవి కాదు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి అనుభవంలో మనం ఉండాలి. అలా ఉన్నటువంటి వారు దేవుని సంఘములో ఎన్నిక చేయబడబోతా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది వాక్య ప్రకారముగా ఎన్నిక చేయబడుతున్నటువంటి వారు.
ఈ యొక్క సందర్భాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే హస్తనిక్షేపణము అనేటువంటిది ఒక వ్యక్తి స్థానంలో మరొక వ్యక్తిని అధికారములో నియమించడం కొరకు వారికి ఇచ్చేటువంటి ఒక ఆశీర్వాదము. ఆ 10 మందిలో నుంచి ఒకరిని ఎన్నిక చేసుకొని వారి తల మీద చేతులు ఉంచటము, అది హస్తనిక్షేపణము. ఇది మనకు ఉదాహరణ ఏమైనా ఉన్నదా అని ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీయుల యొక్క సమాజమును కనానుకు నడిపించటంలో దేవుని చేత ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి ఎవరంటే మోషే. మనందరికీ తెలిసినటువంటి మాటే ఇది. మోషే తన జీవితకాలము ముగింపు దశలోనికి వస్తూ ఉంది. మోషే అనుకున్నాడు, నేను ఇంకా కొద్ది దినాలలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతా, లోకయాత్ర ముగిస్తాను అని అనుకొని దేవుని సన్నిధిలో మోషే ఒక ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు అంటే, దేవా ఈ సమాజము మీద ఒకని నియమించుము, ఒకని నియమించుము. నేను ఈ లోకంలో నుండి వెళ్ళేటువంటి సమయము ఆసన్నమైంది. ఈ లోకాన్ని నేను విడిచిపెట్టేటువంటి సమయము అది ముగింపులోనికి వస్తూ ఉంది. నా ప్రాణం పోయేటువంటి దినములు దగ్గరగా ఉన్నాయి. మోషేకి తెలీదా? నేటి దినాల్లో ఉన్నటువంటి మనకు తెలీదా? మనం ఏదైనా ఒక దీర్ఘకాలిక వ్యాధితో బాధపడతా ఉన్నాము అంటే, మన వయసు మీరుతా ఉన్నది అంటే, మనం అంటాం కదా, మనం కూడా అనుకుంటాం, నేను ఎంతకాలం బ్రతుకుతా, నేను కొద్ది కాలమే బ్రతుకుతా. మనకెవ్వరూ చెప్పనవసరంలే, కానీ మనకే ఒక ఆలోచన. మరి మోషేకు తెలీదా? వృద్ధాప్యంలోనికి వచ్చేశాడు, ఇశ్రాయేల్ సమాజాన్ని నడిపించాడు. వారు తిరుగుబాటు చేస్తూ ఉన్నా దేవుని మాటకు లోబడి నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఒక సమయమున తాను ఈ లోకాన్ని విడిచిపెట్టేటువంటి సమయం వస్తూ ఉన్నదని గ్రహించి ఈ సమాజం మీద ఒకరి నియమించుము అని చెప్పినవాడుగా ఉన్నాడు. చూడండి, లేఖనంలో మనం చూసినట్లయితే సంఖ్యాకాండము గ్రంథము 27వ అధ్యాయంలో 18, 19 వచనాలు చదువుతూ ఉన్నాను. చూడండి, బైబిల్స్ ఉన్న వాళ్ళు తీసుకొని చూడండి. ఒకవేళ మీ దగ్గర బైబిల్ లేకపోతే వెంటనే ఆ కబోర్డ్లోనో టేబుల్ మీద ఎక్కడో ఉంటుంది కదా, బ్యాగ్లోనో బైబిల్, అది తీసుకొని వచ్చి ఓపెన్ చేయండి, రిఫరెన్స్ రాసుకోండి, బైబిల్ నోట్స్ తీసుకొని రాసుకోండి. సంఖ్యాకాండము గ్రంథము 27వ అధ్యాయము 18వ వచనము 19వ వచనం చదువుకుందాం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడనైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతని తీసుకొని అతని తల మీద నీ చెయ్యి ఉంచవలెను. ఇది 18వ వచనంలో వ్రాయబడినటువంటి మాట. దేవుని యొక్క మాట, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. నూను కుమారుడైనటువంటి యెహోషువ ఉన్నాడు కదా, నీతో పాటు ఐగుప్తును విడిచిపెట్టి వచ్చినటువంటి వారిలో ఆ ఇశ్రాయేలీయులు ఆ 30-40 లక్షల మందిలో ఒకటిగా ఉన్నటువంటి యెహోషువను నువ్వు ఎంపిక చేసుకో. నువ్వేం చేయాలి అంటే అతని తల మీద నీవు నీ చేయి ఉంచాలి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అతని తల మీద నీ చెయ్యి ఉంచు అని దేవుడు మోషేకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు అతన్నే ఎందుకు ఎన్నుకోవాలి? ఇంకా చాలామంది ఉన్నారు కదా, మోషే కుమారులు ఉన్నారు కదా, వాళ్ళని ఎవరిని ఎన్నిక చేసుకోమనట్లా. మోషేతో పాటు ఐగుప్తు నుండి విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ 40 లక్షల మందిలో ఎవరి పేరు చెప్పలా దేవుడు, యెహోషువ పేరు చెప్పాడు. ఎందుకంటే అతడు ఎలాంటి వాడంట, యెహోవా ఆత్మను పొందినవాడు. నూను కుమారుడైనటువంటి యెహోషువ దేవుని యొక్క ఆత్మను పొందినవాడు. ఒక మాట ఆలోచన చేయండి, మీ సంఘములో పెద్దలు ఉన్నారు కదా, మీ సంఘములో పరిచర్య చేస్తున్నటువంటి సేవకులు ఉన్నారు కదా,
దేవుని యొక్క ఆత్మను పొందినటువంటి వారా వారు కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి, మీకే అర్థమవుతుంది వారి ఎన్నిక వాక్య ప్రకారంగా ఉందా లేదా అనేది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిచర్య చేయటం అనేటువంటిది అంత సాధారణమైనటువంటి విషయం కాదండి, ఎంత మాత్రం కూడా కాదు. అది ఒక బాధ్యతతో కూడుకున్నటువంటిది, భారముతో కూడుకున్నటువంటిది. దేవుని యొక్క సంఘము అంటే అది నా ఇల్లు, నేను కష్టపడాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. సుఖపడడం కోసము పరిచర్య చేయవద్దు. నేటి దినాల్లో చాలామంది చేస్తూ ఉన్నారు, చాలామంది పరిచర్యకు వస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఏమన్నారంటే టీచరుగా పనిచేయాలి అంటే సెలవులు ఎక్కువ ఉంటాయి, కష్టం ఉండదు, కాబట్టి చాలామంది టీచర్ జాబ్కి వస్తున్నారని ఒక నానుడు ఉండేది. కానీ అది వాస్తవం కాదనుకోండి. వారి ప్రయాస చాలా ఉంటుంది, వారి ఆలోచనలు చాలా ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా, నువ్వు చదువు లేకపోయినా, ఏ పని చేయడానికి నీకు స్కిల్ లేకపోయినా, నిపుణత అనేది లేదు, నువ్వు పాస్టర్ అయిపోయి ఒక సంఘాన్ని పెడితే ఒక 50 మంది వస్తే వాళ్ళు ఎంతో కొంత కానుకిస్తారు, ప్రతి ఆదివారం దశభాగాలు ఇస్తారు, ప్రత్యేక అర్పణలు ఇస్తారు, కుటుంబ ప్రార్థనలు పెట్టినప్పుడు వాళ్ళు కానుకని ఇస్తారు, నీకు భోజనం పెడతారు. ఇలాగా నువ్వు వెళ్ళినప్పుడు నీ కుటుంబం పోషించబడుతుంది అనేటువంటి ఒక తలంపును కలిగి వారి బిడ్డలను పరిచర్యలోనికి నింపుతా ఉన్నారు. వారి బిడ్డలు పరిచర్య చేస్తూ ఉన్నారంటే ఇదే ఆలోచనే. నువ్వు చదువుకుంటే నీకు ఎంత ఉద్యోగం వస్తుంది? ఒక 20,000, 30,000, 50,000 అనుకోండి. సంఘం పెద్దగా ఉంది, ఒక 2 లక్షలు కానుక వస్తుంది అనుకో నెలకి. నువ్వు ఎంత చదివినా 2 లక్షల ఉద్యోగం సంపాదించుకోగలవా? కాబట్టి పరిచర్యకురా అని బిడ్డలను ప్రేరేపిస్తూ ఉన్నారు. ప్రేరేపణ వారి మనసులు నాటుతూ ఉన్నారు. వాళ్ళేమో ప్రార్థన చేయరు, వాక్యం చెప్పడానికి నిలబడితే సిద్ధపాటు లేని వాక్యం, హృదయాలలో అది తాకట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి దినాల్లో మనం ఉంటా ఉన్నాం. వారసత్వ రాజకీయాలు ఎలా ఉన్నాయో పరిచర్యలో కూడా వారసత్వం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. కనబడటం లేదా? కనబడతా ఉంది కదా. అది దేవునికి మహిమ, సంఘానికి దీవెన ఎంత మాత్రం కూడా కాదు. నేను సేవకులు వారి బిడ్డలను సేవకులుగా చేయొద్దని నేను అనట్లా. వారు ఆత్మచేత నింపబడిన వారు కావాల్సిందే, ఆత్మచేత నడిపించబడేటువంటి అనుభవంలో వాళ్ళు ఉండాల్సిందే. ప్రియ దేవుని బిడ్డలారా, అనుభవంలో ఉంటేనే ఆ సంఘము ఆశీర్వదించబడుతుంది, వర్ధిల్లుతుంది. ఇక్కడ యెహోషువను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే అతడు ఆత్మతో నింపబడిన వాడు. మరొక మాట 19వ వచనం కూడా చదువుదాం. సంఖ్యాకాండము గ్రంథము 27వ అధ్యాయము 19వ వచనము. ఆ మాట మోషేకు చెప్పినప్పుడు యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతని నిలువబెట్టి, అంటే యెహోషువను నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞయిమ్ము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడే మోషేతో అంటా ఉన్నాడు, సర్వ సమాజము ముందు, ఇశ్రాయేలు ప్రజలందరి ముందు, ఎలియాజరు ముందు నువ్వేం చేయాలి? అతను నిలవబెట్టు, యెహోషువను నిలవబెట్టు, నేను చెప్పినటువంటి పని నువ్వు అతనికి చెయ్యి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగా ఆ ఇశ్రాయేలీల సంఘంలో యెహోషువ అభిషేకించబడినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇదే అధ్యాయములో 27వ అధ్యాయంలోనే మరొక 2 వచనాలు మనం చదువుకుంటే, మోషే యెహోషువ చెప్పినట్లు చేశాడా లేదా అంటే, సంఖ్యాకాండం గ్రంథము 27వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుకుంటే, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆజ్ఞ ఏదైతే మోషేకు తెలియచేయబడిందో, ఏ ఆజ్ఞ అయితే మోషే దేవుని ద్వారా విన్నాడో,
మోషే అట్లాగ చేయటం ప్రారంభించాడు. ప్రారంభించడం మాత్రమే కాదు, దానిని ముగించాడు కూడా. అందుకే అక్కడ వ్రాయబడినటువంటి మాట, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు, అంటే మోషే చేస్తున్నాడు అనలా, చేసెను. పూర్తి చేసేసాడు ఆ పని. ఏం చేశాడు? అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతన్ని నిలువబెట్టి, ఎవరిని నిలువబెట్టాడు? దేవుని యొక్క ఆత్మను పొందినటువంటి యెహోషువను. దేవుడు ఎవరినైతే నియమించాడో ఆ యెహోషువను సర్వ సమాజం ఎదుట, ఎలియాజరు ఎదుట నిలవబెట్టి అతని మీద, వింటున్నారు ఈ మాట, అతని మీద, యెహోషువ మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మాట అయితే దేవుడు తెలియచేశాడో, ఏ ఆజ్ఞ అయితే దేవుడు తన స్వరం ద్వారా మోషేకు తెలియజేసి యెహోషువను అభిషేకించమని, హస్తనిక్షేపణ చేయమని దేవుడు తెలియజేశాడు, ఆ రీతిగా అదే మాట ప్రకారంగా మోషే యెహోషువను తల మీద చేయబెట్టి సర్వ సమాజం ఎదుట, ఇశ్రాయేలీల యొక్క సంఘము ఎదుట, యాజకుడైనటువంటి ఎలియాజరు ఎదుట, అందరి ఎదుట తల మీద చేయి ఉంచి హస్తనిక్షేపణ చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది హస్తనిక్షేపణలో భాగం. హస్తనిక్షేపణ ఈ రీతిగా చేయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో మనం ఏకీభవిస్తూ ఉన్నాము, దేవుని పరిచర్యలో ఉంటాము అంటే, పరిచర్యకు నువ్వు వచ్చేటువంటి సమయమున అభిషేకించబడాలి, ఆత్మతో నింపబడాలి, దేవుని చేత హస్త నిక్షేపణ చేయబడాలి. సేవకుడు చేస్తూ ఉన్నాడు అంటే, కాపరి ఆ వ్యక్తి తల మీద చేయి ఉంచి ప్రార్థన చేసి హస్త నిక్షేపణ చేస్తూ ఉన్నాడు అంటే, పెద్దలు ఆ రీతిగా హస్త నిక్షేపణ చేస్తూ ఉన్నారంటే దాని అర్థం ఏంటి? అది దేవుని యొక్క చిత్తము. ఆ వ్యక్తి దేవుని చిత్తములో నియమించబడి నువ్వు హస్త నిక్షేపణ చేస్తే ఆ పనిని ప్రారంభిస్తాడు. ప్రారంభించినటువంటి పనిని ముగించడానికి దేవుని యొక్క ఆత్మ అతనికి తోడుగా ఉంటుంది. అంతేగాని ఈ లోక సంబంధముగా నేను డాక్టరేట్ చేశాను, పిహెచ్డి చేశాను, ఎంఫిల్ చేశాను, నాకు చాలా జ్ఞానం ఉంది, రీసెర్చ్ చేశానండి, నేను ఒక టాపిక్ తీసుకొని నేను రీసెర్చ్ చేశా, అది ఈ లోకానికి సంబంధించిన జ్ఞానమే. కానీ నేను బైబిల్లో కూడా కొంత ఆలోచన కలిగి ఉండి దాంట్లో కూడా నేను డాక్టరేట్ పొందా. కానీ దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డావా ప్రియ సహోదరుడా, సహోదరి? నువ్వు పొందేటువంటి లోకరీతి డాక్టరేట్స్ అనేటువంటివి దేనికి పనికిరావు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడి నువ్వు నడిపిస్తే అది సమాజమునకు, సంఘమునకు, ప్రతి ఒక్క వ్యక్తికి వ్యక్తిగతంగా ఆశీర్వాదంగా ఉంటుంది. వాళ్ళకు మాత్రమే కాదు, నీకు నీ కుటుంబానికి కూడా ఆ దీవెన ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ భారం ఉంటుంది. దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వ్యక్తి మండుతూ ఉంటాడు. అయ్యో, ఆత్మలు నశించిపోతూ ఉన్నాయే, ఆత్మలు అపవాది యొక్క రాజ్యంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాయి, దేవుని సన్నిధిలో ఉండకుండా వీళ్ళందరూ దూరం అయిపోతూ ఉన్నారని భారమును కలిగి ప్రార్థన చేయాలి. భారం ఉన్నటువంటి వాళ్ళు చేసే పనే ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, సేవకుడు ఉన్నాడు అంటే, మీ సంఘ కాపరి ఉన్నారు అంటే ఏదో ఆషామాషిగా రావట్లేదండి. వాళ్ళ దేవుని దగ్గర మంచి బహుమానం పొందుకోవాలంటే ఆత్మల భారం కలిగి ఉండాలి. నశించిపోతున్నారు ఆత్మలు, అయ్యో వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారే అనేటువంటి ఆ భారముతో వాళ్ళు ప్రార్థన చేసేటువంటి అనుభవంలో ఉంటారు. నా సంఘంలో ఉన్నటువంటి వారు మరలా బానిసలుగా మారిపోతూ ఉన్నారు, వాక్యానికి విరుద్ధంగా నడుస్తూ ఉన్నారు. వారి నేను మరలా దేవుని సన్నిధికి నడిపించాలి, నేను నడిపించకపోతే వాళ్ళు తప్పిపోతున్నారు కదా.
అనేటువంటి ఆలోచన ఉంటుందో, ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఆత్మచేత అభిషేకించబడినటువంటి అనుభవంలో ఉంటారు, ఆత్మను పొందుకున్నవారుగా ఉంటారు. లోకరీతిగా బీడీ చేశాము, ఎండీ చేశాము, మాస్టర్ ఆఫ్ డివినిటీ, ఇవన్నీ లోకరీతి సర్టిఫికెట్స్ వద్దు. దేవుని ఆత్మతో నింపబడాలి. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏ సర్టిఫికెట్ పొందుకున్నాడు? చేపలు పట్టేటువంటి పేతురు ఏ సర్టిఫికెట్ పొందుకున్నాడు? జ్ఞానం ఉందా? అజ్ఞానులు కదా చేపలు పట్టేటువంటి వారు వీరందరూ. మరి వాళ్ళు, యోహాను ప్రకటన గ్రంథాన్ని వ్రాసాడు, ఆత్మచేత వ్రాసినటువంటి వాడే, దేవుడు వ్రాయిస్తే వ్రాసినటువంటి వాడే, అంతేగాని తన జ్ఞానం అక్కడ లేదు. ఆ ప్రకటన గ్రంథమును చదువు లేనటువంటి యోహాను వ్రాస్తే చదువుకొని డాక్టరేట్లు పొంది కొన్ని సంవత్సరాలు వారి జీవితంలో చదువులోనే గడిపినటువంటి వారు, జ్ఞానులుగా ఉన్నటువంటి వారు, ఎన్నో డిగ్రీలు వాళ్ళ పేర్లు పక్కన పెట్టుకుంటున్నటువంటి వారు, పేరు ముందు ఎన్నో బిరుదులు పెట్టుకుంటా ఉన్నటువంటి వారందరూ కూడా అందులోని మాటలను గ్రహించలేకపోతా ఉన్నారు. అర్థం కావట్లా వాళ్ళకి. ఆ ప్రకటన గ్రంథం అర్థం కావట్లా, అర్థం కావట్లేదు. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు మాకు ఈ మాటలని వాళ్ళు మాట్లాడుతున్నారు. బైబిల్ గ్రంథాల్లో చాలా పుస్తకాల్లో, బైబిల్ గ్రంథంలో ఉన్న పుస్తకాల్లో చాలామందికి అర్థం కాని గ్రంథాలు ఉన్నాయి. పరమగీతం ఉంది, ఇది ఎందుకండి అని దానిని వదిలేయండి అంటున్నారు. జకర్యా గ్రంథం అర్థం కావట్లా, యెహెజ్కేలు గ్రంథము ఏంటి అన్నీ అని నిర్లక్ష్యంగా ఉంటాం. ప్రియదేవుని బిడ్డలారా, మనము అట్టి జీవితమును కాదు, కానీ మనం ఏం చేయాలంటే అభిషేకించబడినటువంటి అనుభవంలో ఆత్మల భారముతో ఉంటే దేవుడు మనలను దీవించేవాడుగా ఉన్నాడు. ఆయనే మనకు అన్నీ బోధించి మనలను నడిపించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నూతన నిబంధనలో పౌలు, బర్నబా వీళ్ళందరూ అభిషేకించబడి హస్తనిక్షేపణ చేయబడి లోకంలో పరిచర్యకు వచ్చిన వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి రీతిగా మనము కూడా పరిచర్య చేస్తేనే మనకు ప్రయోజనం. మన బిడ్డలట్టి రీతిగా పరిచర్య చేస్తేనే వారికి ఆశీర్వాదం, సంఘానికి మేలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.